ఈరోజు మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని ఇలా చదివాం కదా. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి. చెప్పండి, గట్టిగా చెప్పండి. మెలకువగా ఉండుడి. మెలకువగా. సంతోషంగా ఉన్నారా? కొంచెం ఫ్రీగా మనము చెప్పుకుందాము. చూడండి, ప్రభు అంటున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఆ ముందు మాటలన్నిటినీ మనం నేర్చుకుందాం. ఒక మాటను చూద్దాం. మెలకువగా ఉండుడి. దేని కొరకు మెలకువగా ఉండాలంట? పొంచి ఉన్నటువంటి ఆపదల నిమిత్తం మెలకువగా ఉండాలి. ప్రభు ఒకవేళ ఏదైనా మాటలను చెబితే దాని కొరకు మనం మెలకువగా నిలబడుతూ ఉండాలి. ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలో ప్రభు ఎదుట మనం అడుగుతూ మెలకువగా ఉండాలి. ప్రతి సమయములో ప్రతి విధమైనటువంటి ప్రార్థన చేయొచ్చు. సమస్తమైనటువంటి పరిశుద్ధుల కొరకు పూర్ణమైనటువంటి పట్టుదలతో మనం ఏం చేయాలట? మెలకువగా ఉండాలట. హల్లెలూయా. ప్రభు ఇస్తున్నటువంటి మాట మెలకువగా ఉండాలి. ఇందాక ఆ చంటిపెట్టు కూడా మరి ఆ యొక్క వాక్యం చెప్తూ, కావలివాడు ఉదయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు, కనిపెడుతూ ఉంటాడు. వాడి పని ఏంటి? నాకు కావలి సమయం అయిపోతే ఉదయం వచ్చేసరికి అయిపోతుంది. ఆ ఉదయం ఎప్పుడు వస్తుందో, నేను మళ్ళీ వెళ్ళి ఎప్పుడు పడుకుంటానా అని ఎదురు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. సరే, దాన్ని ఇంకో విధంగా తీసుకుంటే ఉదయం వచ్చేసరికి కొంతమందికి ఏమొస్తుంది? ధైర్యంగా ఉంటుంది. ఈ రాత్రి ఎలా గడుస్తుందో, ఈ రాత్రి భయంగా ఉంది, ఆందోళనగా ఉంది, ఈ రాత్రి సమస్య ఎలా గడుస్తుందో అని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. చాలామంది సమస్యల నుంచి విడిపించబడడానికి చాలా ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారు. మెలకువకి ఆరాటానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ ఉదయకాల సమయంలో మనల్ని మెలకువగా ఉండమంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. ఎటువంటి ప్రార్థన అంట? అది ప్రతి సమయంలో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రతి విధమైనటువంటి ప్రార్థనను మనం చేస్తూ ఉండాలి. హల్లెలూయా. చూడండి, ప్రతి సమయం అంటే ఏ సమయమైనా ప్రార్థించుటకు సిద్ధంగా ఉండుటకు మెలకువలో ఉండాలి. ఏ సమయమైనా ప్రార్థించుటకు సిద్ధంగా ఉండాలి. రెండవది, మన ప్రార్థనకు ఒక విధానం కలిగి ఉండాలి. మన ప్రార్థనకు ఒక విధానం కలిగి ఉండాలి. మూడవది, ఇతరుల కొరకు కన్నీరు కార్చేంతగా, ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు మనం విజ్ఞాపనకర్తలుగా మారిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విషయాలలో దేవుడు మెలకువగా ఉండమంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామట? లోకములో మెలకువలు కలిగి ఉండాలి అనేటువంటి మాటకి మనం ఎక్కువగా ఆసరాగా తీసుకుంటాం. ఎక్కడ ఏం చేస్తే మనకి ఎంత లాభం వస్తుందో, ఎక్కడ ఏం చేస్తే మన మాటలు ఎలా తిప్పుకోవచ్చో, మనం అటువంటి మెలకువల చేత మనం నిండిపోయి ఉన్నాం. కానీ ఆత్మలో, దేవునిలో, దేవుని ప్రార్థనలో, విధానాలలో, వాక్యాలలో దేవుడు మెలకువను కోరుకుంటూ ఉంటున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడల్లా నా బిడ్డ మెలకువగా ఉంటున్నాడా లేదా? అందుకని ఒక మాట ఉంటుంది చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 37వ వచనం అనుకుంటా. ఒకసారి చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 37వ వచనాన్ని. లూకాసు వార్త 12వ అధ్యాయము 37వ వచనాన్ని ఎవరైనా చదవండి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రభువు వచ్చి చూచినప్పుడు ఏ దాసులు మెలకువగా ఉంటారో వారిని బట్టి ప్రభువు చాలా సంతోషిస్తున్నాడు, వారిని ధన్యులు అని పిలుస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఏం చేస్తున్నాడట? భోజన పంక్తిని వారిని కూర్చుండబెట్టి ఏం చేస్తున్నాడు? ఆయనే ఉపచారం చేస్తున్నాడు, ఆయనే వడ్డిస్తూ ఉంటున్నాడు, ఆయనే ఆ హాస్పిటాలిటీ అంతటిని తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మనల్ని ఒక గెస్ట్లుగా కూర్చోబెడుతున్నాడు. బైబిల్లో ఇంకొక మాట కూడా ఉంది, జాగరూకులుగా ఉండాలంట, వాచ్మెన్స్గా ఉండాలి. మనం ఒక వాచ్మెన్ రాత్రంతా మేలుకొని ఆ వాచ్మెన్ ఎలాగైతే ఆ డ్యూటీ చేస్తూ ఉంటాడో,
మన కుటుంబ విషయాలలో, మన ఆత్మ యొక్క అభివృద్ధి విషయాలలో, మన సంఘ క్షేమం యొక్క విషయాలలో కూడా మనం మెలకువగా ఉండి నిలవబడుతూ ఉండాలట. అందులో మళ్ళీ ఇది బాగా అర్థం కావడానికి నేను చాలా ట్రై చేసినప్పుడు ఒక చిన్న మాట మిస్ అవుతుంది అని అనుకున్నప్పుడు మళ్ళీ దేవుడు నన్ను మొదటికే తీసుకెళ్ళాడు. చూడండి, ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన అదంతా చదువుకుంటూ వెళ్తాం కదా, మెలకువగా ఉండు అనేదాకా చదువుకొని వెళ్ళాం. కానీ ఇదంతా ఎలా అంట, ఆత్మ వలన మనం ఏం చేయాలి, ప్రతి సమయమందును మెలకువగా ఉండాలి. ఆత్మ వలన ప్రతి విధమైన ప్రార్థనను చేయుటకు మెలకువగా ఉండాలి. ఆత్మ వలన మాత్రమే సాధ్యమవుతుందట సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం మెలకువగా ఉండగలమో లేదా అనేది. హల్లెలూయా. ప్రభువు లేకపోతే, ఆత్మదేవుడు లేకపోతే మనం మెలకువగా ఉండలేము. అందుకనే దానిపైన కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. 10వ వచనం నుంచి కూడా, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మాత్రం మనం ధరించుకోవాలి. మెలకువగా ఉండాలి, ఆత్మచేత ప్రార్థన చేయాలి. ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన మనం చేసేస్తాము. ప్రతి ఆదివారం వస్తాము, కుటుంబ ప్రార్థనలు చేస్తాము, ఆన్లైన్ ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మాత్రం మనం ధరించాం. హల్లెలూయా. ఈ సర్వాంగ కవచం గనక, ఈ సర్వాంగ కవచం గనక మనకు ఉండినట్లయితే, ప్రభు అంటున్నాడు ప్రతి సమయంలో నువ్వు ఒకవేళ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా నిన్ను మెలకువగా ఉండేలాగా ఈ సర్వాంగ కవచాన్ని నిన్ను చేస్తుంది. హల్లెలూయా. కింద ఆ వచనాలు చూద్దాం. ఎలాగనగా మనం పోరాడినది శరీరులతో కాదు, అంటే శరీరంతో కాదు. మనం పోరాడవలసింది శరీరులతో కాదు. ఏదో ఇద్దరికి తగువులవుతుంటే వాళ్ళతో వెళ్ళిపోయి మనం పోట్లాటకు దిగట కాదనేది ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడట, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతనే మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా. మనకు శక్తి సరిపోదు. మనం ఎంత ప్రార్థన చేస్తున్నా, మనము గంటల కొద్దీ మనం మోకాళ్ళ మీద ఉంటున్నా కూడా శక్తి చాలదంట. నేను సెయింట్ ఫ్రాన్సిస్ అనేటువంటి ఒక మిషనరీ బుక్ని చదువుతున్నాను 2017లో. మరి సేవకులే, నేను పరిచర్యలోకి వస్తున్నానని సేవకులే మరి నాకు ఆ బుక్ ఇచ్చారు. నేను ఏం చెప్పినా కూడా ఫస్ట్ ఆ బుక్లో ఉన్న విషయాలు మాత్రమే నాకు ఎప్పుడు మెదులుతూ ఉంటాయి. అందులో ఒక దయ్యం పట్టిన ఆయన సెయింట్ ఫ్రాన్సిస్ గారి దగ్గరికి వచ్చాడు. వస్తే ఆయన ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసి ఇంకా వాళ్ళు కూడా విడుదల చెందేస్తుంది అని అనుకొని వెళ్ళిపోతూ ఉంటుంటే, లేదండి నేను మళ్ళా రేపు వస్తాను. ఏం చేస్తాడు, మళ్ళా రేపు వస్తానని చెప్పి ఆ రాత్రంతా కూడా దేవుని శక్తి కొరకు ఆయన కనిపెట్టాడు. ఎందుకు కనిపెట్టాలి, ముందు చాలా ఆయన ఆ పేజీ కంటే ముందుగానే, ఆ సంఘటన కంటే ముందుగానే ఆయన చాలా అద్భుతాలు చేశాడు, చాలా ఆశ్చర్యకారాలు చేస్తున్నాడు, చాలామందికి బాప్తిస్మాలు ఇస్తున్నాడు, అలాగే ఎంతోమందిని మారుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అటువంటి యొక్క దురాత్మల శక్తిని ఎదిరించడానికి మాత్రం అంత అద్భుతాలు చేసినటువంటి ఆయన, ఎన్నో కార్యాలు చేసినటువంటి ఆయన, ఎన్నో సంఘాలని కట్టినటువంటి ఆయన ఏం చేస్తున్నాడట, మరలా వెళ్ళి ప్రార్థనకి శక్తి కోసం ఆయన ఆరాటపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోవటానికి మరలా వెళ్ళిపోయి నేను ఇంకొక రోజు పూర్తిగా నేను ప్రార్థనలో గడుపుతానని చెప్పి ప్రార్థనలో గడిపొచ్చాడు. హల్లెలూయా. ఆయన మరలా ప్రార్థన చేశాడు, తర్వాత అది విడుదల పొందింది. కాబట్టి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి. సర్వాంగ కవచంలో ఏమేమి ఉన్నాయంట, ఇది చాలా ఇంకొక మెసేజే, కానీ దీన్ని మీకు అర్థం కావడానికి పైన చెప్పి మనం ముందుకు వెళ్ళిపోదాం. సర్వాంగ కవచంలో ఏమేమి ధరించుకోవాలంట చూడండి. శిరస్త్రాణంలో రక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని మనం ధరించుకోవాలి. నీతి అనేటువంటి బ్రెస్ట్ ప్లేట్స్ని మనం ధరించుకుంటూ ఉండాలి. విశ్వాసము అనేటువంటి ఒక డాలుని మనం ధరించుకుంటూ ఉండాలట. తర్వాత నడుముకు సత్యం కట్టాలి. ఏదైనా చూడండి, నడుము కట్టి ఇక బిగిన్ చేస్తే ఇక ఫిక్స్ అయిపోయాడు.
ఎటువంటి మాటలు వచ్చినా, ఎవరు ఏం చెప్పినా, ఒకవేళ ఎవరైనా మనం నమ్ముతున్నటువంటి విశ్వాసానికి ఎదురు చెప్పినా కూడా నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను, నాకు సత్యం తెలిసింది అనేటువంటి ఒక సత్యం అనేది నీ నడుముకు బిగించుకుంటూ ఉండాలట. దాని తర్వాత చూడండి, ఆత్మ ఖడ్గము ఏంటంటే దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గం ఉండాలి మనలో. దేవుని వాక్యం ఉంటే, రక్షణ అనేటువంటి శరస్త్రాణం ఉంటే, తర్వాత నడుముకు కట్టుకున్నటువంటి ఆ సత్యం ఉంటే, దాని తర్వాత పాదరక్షకులకు చూడండి, అది సమాధాన సువార్త, అది సిద్ధ మనస్సు ఉండాలి, స్థిరమైనటువంటి మనస్సు ఉండాలి. ఇవన్నీ కూడా మనం ధరించుకొని కూడా మనం నిద్రపోతే, హల్లెలూయా. చూడండి, ఆ సోల్జర్ ఎంత చక్కగా కనిపిస్తున్నాడో, ఆర్మర్ వేసుకున్నాడు, ఆ యొక్క హెల్మెట్ పెట్టుకున్నాడు, బ్రెస్ట్ ప్లేట్స్ పెట్టుకున్నాడు, ఆ నీ ప్లేట్స్ పెట్టుకున్నాడు, కిందన ఆ షూస్ వేసుకున్నాడు, ఒక ఖడ్గం పెట్టుకున్నాడు, ఒక డాల్ పెట్టుకున్నాడు. ఇప్పుడు అంత వేసుకున్నటువంటి ఆయన నిద్రపోతే పరిస్థితి ఏంటి చెప్పండి? హల్లెలూయా. నిద్రపోతే ఏమవుతుంది? ఇప్పుడు అంత పెట్టుకున్నటువంటి ఆయన ఇప్పుడు ఏం చేయాలట? ప్రతి సమయమందును ఆయన మెలకువగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి విధమైనటువంటి ప్రార్థనకు ఆయన ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. సోల్జర్స్ని మనం గమనించాలి. మన వాగా బోర్డర్లో మనకి ఏమవుతుంది అని అంటే, అటువైపు పాకిస్తాన్ సోల్జరు, ఇటువైపు ఇండియా సోల్జరు. ఆ వాగా బార్డర్లో అదొక మార్చ్ అవుతుంది. వాళ్ళు ఎంత దిట్టంగా నిలవబడతారో మనం గమనించాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కదిలించడానికి మనం ఎన్ని యాక్షన్స్ చేసినా కానీ దేశం కొరకు పోరాడడానికి వాళ్ళు అలా నిలవబడిపోతారు అంతే. అలాగే మనం కూడా దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. ఈ రోజున చాలా వరకు మనకు కలుగుతున్నటువంటి ఆలోచనలు కానీ, మనకు కలుగుతున్నటువంటి తలంపులు కానీ, లోపల జరుగుతున్నటువంటి పోరాటాలు కానీ, అవన్నీ కూడా సాతానుడు మనల్ని కదిలించడానికి, గలిబిలి చేయటానికి, మన ప్రణాళిక నుంచి వాడు తప్పించడానికి చేస్తున్నటువంటి పన్నాగాలు, ప్రయత్నాల నుంచి మనల్ని కాపాడుకోవటానికి దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ఖచ్చితంగా ధరించుకోవాలి. హల్లెలూయా. రక్షణను మనం చేపట్టుకుంటూ ఉండాలి. ఆ యొక్క ఆత్మ ఖడ్గాన్ని, అంటే ఆ యొక్క వాక్యాన్ని మనం పట్టుకోవాలి. మనలో వాక్యం లేదనుకోండి, ఎదుటివాడు వేసినటువంటి ప్రశ్నలకి, ఎదుటివాడు ఏదైనా చెప్తున్నటువంటి నిందలకి మనం ఏం చేస్తామంట? మనం తల వంచుతూనే ఉంటాం, ఊకొడతానే ఉంటాం. కానీ మనం మాత్రం మనకున్నటువంటి సత్యం మనలో ఉంది, కానీ దాన్ని ఎలా ఎదిరించాలో మనకు తెలియదు. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు దగ్గరికి ఆ సాతానుడు వచ్చినప్పుడు ప్రతి శోధనకి యేసు ప్రభు దేంతో సమాధానం చెప్పాడు? దేవుని వాక్యంతోనే ఆయన సమాధానం చెప్పాడు. కాబట్టి ప్రభు నుంచే మనం నేర్చుకోవాలి. ప్రతి దానికి మనలో వాక్యం గింగుర్లు తిరుగుతూ ఉండాలి. వస్తున్నటువంటి సమస్యలు, వస్తున్నటువంటి అనారోగ్యం కానీ, వస్తున్నటువంటి ఆ యొక్క చెడ్డ తలంపులు కానీ, వస్తున్నటువంటి నిలవబడలేనటువంటి స్థితి కానీ, ప్రతి దాని విషయాలలో మనం ఏం చేయాలట? ఆత్మదేవుడిచ్చినటువంటి ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటూ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను అనుకున్నటువంటి ఆ వాక్యానికి వద్దాం. ఇదంతా మనకి గుర్తుంటుందని నేను దీన్ని తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఆత్మ వలన ప్రతి సమయమునందును, ఎలాంటి సమయం? అది ఏదో ఒక సమయం. మనం ఈరోజు బేసిక్స్ నేర్చుకుందాం. చాలా సమయాలు ఉన్నాయి, ప్రార్థనా సమయాలు చాలా ఉన్నాయి. కానీ మనం మొదటగా రక్షించబడిన తర్వాత దేనితో మొదలు పెట్టాలి అంటే, మనం ఒంటరి ప్రార్థనా సమయంతో మన యొక్క ప్రార్థనను మొదలు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒంటరి ప్రార్థనను తీసుకుందాం. ఇందులో ప్రతి సమయంలో మనం ఒక ఒంటరి ప్రార్థనా సమయాన్ని తీసుకుందాం. అబ్రహాము తను వెళ్ళిన ప్రతి చోట నెలను ఆయన ఏం చేస్తున్నాడట? బలిపీఠాలని కడుతూ ఉంటున్నాడు. ఆయనకు సంతోషం వస్తే ఆయన బలిపీఠాన్ని కడుతున్నాడు. ఆయన దేనిలో నుంచి తప్పించబడితే ఆయన బలిపీఠాన్ని కడుతున్నాడు. యాకోబుని కూడా మీరు గమనించండి. ఆయనకి దర్శనం వచ్చినప్పుడు ఏం చేశాడు? రాయి తీసుకొని దాని మీద నూనె పోసి ఇది దేవుని స్థలం అని దానికి పేరు పెట్టాడు. దాని తర్వాత తన మామ ఇంటి నుంచి వచ్చేస్తున్నప్పుడు కూడా మళ్ళా రాయి తీసుకొని అక్కడ కొన్ని రాళ్ళు పేర్చి, ఆయనకి రాళ్ళు పేర్చుకొని అక్కడ ఒక నిబంధనను పెట్టుకొని అదొక బలిపీఠంగా పెట్టుకొని ఆయనకు ఒక అలవాటు చేర్పడింది ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిసారి వీళ్ళిరువురు చేస్తున్నది ఒక్కటే, వాళ్ళకి దేవునితో సరి అయినటువంటి సంబంధం ఏర్పడిపోయింది. వాళ్ళ రక్షణలో స్థిరంగా ఉండాలి అని అంటే ప్రభువుకి ఏ సమయమైనా కూడా మేము ఏం చేయాలి? మా ఒంటరి యొక్క ప్రార్థనను మేము విడిచిపెట్టకూడదు.
మరి ముఖ్యంగా ఒంటరి ప్రార్థన స్థలాలు చాలా ముఖ్యమైనవి. అందుకనే ఏలియా ఒక కొండ దగ్గర ఉంటున్నప్పుడు దేవదూత వచ్చి, నువ్వు ఇక్కడ కాదు, దేవుని పర్వతం అనేటువంటి హోరేబు కొండ దగ్గరికి నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని స్థలాలలో మనం ప్రార్థన చేస్తాం, కానీ దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయమంటే మాత్రం ఇక్కడికి రావడానికి మాత్రం మనకి అదొక రకమైనటువంటి ఆ యొక్క లేజినెస్ మనకి వస్తుంది. మనకి ఏముంటున్నాయి, ఆ యొక్క నెలసరి ఆ యొక్క దాన్ని ఏమంటారు, మనకి చైన్ ప్రార్థనలు ఉంటున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క మందిరానికి వచ్చి ప్రార్థన చేయగలిగితే ఈ మందిరంలో ఉన్నటువంటి అభిషేకాన్ని, ఈ మందిరంలో ఉన్నటువంటి ఆత్మ సహాయాన్ని చాలామంది గమనించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నా అనుభవమే చెప్పాలి కనుక, మరి మనకి చిన్న మందిరం ఉండేటప్పుడు మరి దేవుడే నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రేరేపణ, మరి దేవుడు నన్ను అలా నడిపించకపోతే నిజంగా ఈరోజు చూస్తున్నటువంటి యవనస్తులు, నేను సోను కూడా ఎంతగానో మాట్లాడుకున్నాం, నేను పాలన్య సోను, యవనస్తులు ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారో, వాళ్ళకి జరుగుతున్నటువంటి దాడులు ఎలా ఉంటున్నాయో మనకి కనిపించట్లేదు, కానీ లోకమంతా చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడిచ్చినటువంటి ప్రేరేపణ చేత ఎవ్వరికి కనిపించకుండా మెట్లెక్కమనేవాడు. ఏం చేయమనేవాడు, ఎవ్వరికి శనివారం ప్రార్థన అయిపోయిన తర్వాత, ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవ్వరికి కనిపించకుండా ఏం చేయమనేవాడు, మెట్లెక్కమనేవాడు. నేనేం చేసేవాడిని అంటే, అప్పుడు మనకి చిన్న మందిరం ఉండేది కదా, ఆ చిన్న మందిరంలో ఉండేటప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత 8 వరకు నేను రోడ్డు మీద ఉండి 8కి ఎవ్వరు గమనించకుండా మళ్ళీ పాస్టర్ గారు చూస్తారేమో అని చెప్పి ఆ యొక్క మెట్లెక్కి పైకి వెళ్ళి ఆ డోర్లన్నీ క్లోజ్ చేసేవాడిని. క్లోజ్ చేసి పాస్టర్ గారు నేను చూశాను, ఎప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసుకున్న ఒక బొంత పరుచుకోవడం అలవాటు. అదే అలవాటుని నేను చేసుకోవాలనుకున్నాను. నేను ఒక బొంత పరుచుకున్నాను, ఒక బొంత ఉండేది, ఆ బొంత పరుచుకొని ఆ బొంతకు మీద ఒక ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర, మీకు కావాలంటే పెడతాను. ఒక బోర్డు ఉండేది మన దగ్గర. ఆ బొంత పరుచుకున్న తర్వాత నా గిటార్ను పట్టుకొని నెమ్మదిగా పాటలు పాడుకోవడం నేను స్టార్ట్ చేసేవాడిని. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చినటువంటి పద్ధతి చూడండి. నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఏమీ తెలియదు, ప్రభువా నేను మరి ఎక్కడెక్కడో గిటార్లు ప్లే చేసుకుంటూ ఉంటున్నాను, నువ్వేమో దాన్ని ఇప్పుడు ఆపేయమంటున్నావు అనేటువంటి ప్రభు అంటున్నాడు, నేను మాత్రం నీకు ఒక్క ఆడియన్స్ని, నేను అందరి దగ్గర ప్లే చేసావు కదా, ఇప్పుడు నా దగ్గర ప్లే చేయి అని చెప్పి ఆ రూమ్లో నేను మోకాలుని ఆ గిటార్ని పక్కన పెట్టి, ఈ రూమ్లో నువ్వు ఎక్కడో ఉన్నావు ప్రభువా, నువ్వు నన్ను గమనిస్తున్నావు అని చెప్పి మోకాలికి దగ్గరగా ముడుచుకొని ప్రభువా 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 అంటుంటే నాకు తెలియకుండా చూడండి, ఆత్మ మనకి బదులుగా వాళ్ళు ఏం చేస్తారట, మూలుగులు ఇడుచు ప్రార్థన చేస్తాడు అన్నట్లుగా. నేను చెప్తున్నంత సత్యమే. మరి నేను మూలుగులు ఇడుచు ఏం చేస్తానంటే సాష్టాంగ పడిపోయి పరిశుద్ధుడు 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 అనే మాటలు మాత్రమే పలుకుతున్నాను. హల్లెలూయా. దేవుడు నాకు నేర్పిస్తున్నటువంటి పద్ధతి. చుట్టూ తిరగమంటున్నాడు, లోపల చుట్టూ తిరిగి ఒక పాటను పాడుకోమంటుంటే ఒక పాటను పాడుకుంటూ ఉంటున్నాను. అది ఉంది కదా, కుక్క వల్లే తిరిగాను, పంది వల్లే తిరిగాను, కానీ అయినా నువ్వు నన్ను ప్రేమించి నీ సేవకు నన్ను పిలిచావు అనేటువంటి ఆ పాటను పాడుకుంటూ నేను అలాగా, మన వెనకాల ఈ చైర్ ఉంది కదా, ఈ బిల్పిట వెనకాల ఒక చైర్ ఉంది కదా, ఆ చైర్ నాకు ఎంత ఇష్టం అని అంటే, ఆ చైర్ లోపల ఖచ్చితంగా ప్రభు కూర్చుంటాడని ఆ చైర్ని పెట్టుకొని ఆ చైర్ కింద ప్రభు పాదాలు ఉన్నాయని ఊహించుకుంటూ అక్కడ కన్నీళ్ళు కార్చడం నేను మొదలుపెట్టాను. హల్లెలూయా. ఇది నాకు ప్రభు నేర్పించినటువంటి పద్ధతి అండి. ఒంటరి ప్రార్థనలో ప్రభు ఒకవేళ మీరు స్టార్ట్ చేయగలిగితే, మన బేసిక్స్ నుంచి మొదలు పెట్టగలిగితే, ఆ ఒంటరి ప్రార్థనలో ప్రభు ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి చేత ఆయన ఎదురుస్తూ ఉంటాడు. ఆయన మనకి సమీపంగా ఉండే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వచ్చేది ఒక చెయ్యి నా వెనకాల తడుతూ కొన్ని వాగ్దానాలు ఇస్తూ కరెక్ట్గా 9 గంటలు అయ్యేసరికి 1 గంట కొట్టేది మనకు అంతకుముందు. అప్పుడు ఒక మాట వినబడేది, ఆ మాటను వినుకుంటూ నేను ఇంటికి వెళ్ళేవాడిని. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఇది ఎప్పుడు నేను బయట పంచుకోలేదు, కానీ ఈరోజు పంచుకోవాలనిపించింది. ఎందుకంటే చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను కాబట్టి. ప్రాక్టీస్ చేసి ఇప్పుడు నేను ఈ మాటను చెప్తున్నాను. ఇప్పుడు కూడా ప్రతి శనివారం నేను వెనకాలకు వెళ్ళి అక్కడ 1 నిమిషమైనా నేను ప్రార్థన చేసి మళ్ళీ వెళ్తాను. ఎందుకంటే ఆ వెనకాల ప్రభువు నా కొరకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఒంటరి ప్రార్థన చాలా బలమైన ప్రార్థన, ప్రభువుని సమీపంగా చేసేటువంటి ప్రార్థన. ఒంటరిగా మనం దేవుడు మనము ఒంటరి అయిపోతూ ఉండాలి. హల్లెలూయా. అయిపోగలిగితే ప్రభు మన మీద ఉన్నటువంటి ప్రతి ప్రణాళికని చెప్పడానికి ఇష్టపడతాడు. మనల్ని ఎలా ఉండాలో, ఎవరితో ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎంత తగ్గించుకోవాలో, ఏం మాట్లాడితే బాగుంటుందో ప్రతి మాటను వివరించుకుంటూ పోతాడు. కాబట్టి మందిరంలో ప్రార్థన చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నాకు బేతేల్ అనే ఒక పేరు పెట్టుకున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. బేతేలునకు మరలా మనం తిరిగి వెళ్ళాలి. ఆ యొక్క యాకోబు ఆ అన్యదేవతల యొక్క అవన్నీ పట్టుకొని వస్తూ ఉంటుంటే ప్రభు అంటాడు, మరలా నువ్వు నీ బేతేలునకు తిరిగి వెళ్ళు అని. అంటే వెళ్ళిపోయి తన కుటుంబ సభ్యులందరికీ చెప్తే అవన్నీ పారవేసి మరలా బేతేలుకి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు తన పేరును మార్చడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇక నుంచి నిన్ను ఇశ్రాయేలుగా మారుస్తాను. కాబట్టి ప్రతి సమయమునందు, అంటే మన ఒంటరి సమయమునందు ఇంక ఏమీ చేయకుండా, ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉన్నావో అప్పుడే ఎక్కువగా పడిపోవటానికి, ఎక్కువగా మనం ఆపదలో పడడానికి, శోధనలో పడడానికి ఎక్కువగా అది ఆస్కారం ఉంది కనుక ఆ సమయంలో దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఒంటరి సమయంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా మన ఒంటరి స్థలంలో, ఆ యొక్క ఒంటరి ప్రార్థనలో ఎక్కడైతే ఏ స్థలంలోనైతే ప్రార్థన చేస్తున్నామో ఆ స్థలం ఇంకా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకసారి నాకు ఇలా ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏమవుతుంది అంటే, ఒక చిన్న అమ్మాయి ఇంత ఉంటుంది, ఒక చిన్న అమ్మాయి. ఆ చిన్న అమ్మాయి ఏం చేస్తుంది అంటే, ఆ అమ్మాయి ఎవరు చెప్పినా ఏం వినట్లా, ఎవరు చెప్పినా మొత్తం ఇల్లంతా తిరిగేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని ఎవరూ అదుపు చేయలేకపోతున్నాం. తర్వాత తెలిసింది ఆ అమ్మాయి ఒక అపవిత్ర ఆత్మ అని. నేను ఆ అమ్మాయి వెనకాల పరిగెడుతున్నాను, ఆ చంటి బిడ్డ వెనకాల పరిగెడుతున్నాను, నువ్వు ఆగు అని చెప్తాను, యేసునామంలో బంధింపబడిన గాక అని ఏవేవో మాట్లాడుతున్నాను, కానీ ఎక్కడ బంధింపబడలేదట. చివరికి నేను మా ఇంట్లో ఒక చైర్లో కూర్చొని అక్కడే, మా ఫ్రంట్ రూమ్లో అక్కడే నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను. నేను ఎప్పుడు ఒంటరిగా ప్రార్థన చేసినా అక్కడ ఆ అమ్మాయి నాకు లోబడింది. హల్లెలూయా. ఆ అమ్మాయి చేతులు పట్టుకుంటే అప్పుడు ఆ అమ్మాయి లోబడిందట. కాబట్టి ఎక్కడైతే మన ఒంటరి ప్రార్థనని నువ్వు ఏ స్థలంలోనైతే చేస్తున్నావో ఆ స్థలం చాలా పరిశుద్ధమైనది, చాలా శక్తివంతమైనది. నువ్వు అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు అక్కడ నువ్వు బంధించలేనిది ఏదీ లేదు, విడిపించలేనిది కూడా ఏమీ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం బేసిక్స్ నుంచి మొదలు పెడదాం. చాలామంది నూతనంగా వస్తున్నారు. ఎవరికైనా ఒంటరి ప్రార్థన చేసుకోండి అని మనం చెప్తున్నామా? ఒంటరిగా దేవునితో గడపండి అని వారిని గైడ్ చేస్తున్నామా? వారు తప్పిపోకుండా వారు ఆ యొక్క ఆలోచనల నుంచి విడిపించబడుటకు, మానసికంగానో శారీరకంగానో వారిని విడిపించబడుటకు మనం కూడా కొంత ప్రయత్నం చేస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒంటరి ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ప్రార్థన. ప్రతి సమయంలో ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఒకసారి డిఎల్ మూడీ అనేటువంటి ఒక దైవజనుడు పగలంతా కష్టపడ్డాడు, గొప్ప సేవ పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. గొప్ప సేవ పరిచర్య చేసి ఇక నిద్రపోదాం అని చెప్పి ఆయన వచ్చాడట. వచ్చి తన రూమ్లో పడుకున్న తర్వాత రాత్రి 12:30, 1 అవుతుంది. దేవుడు సడన్గా డిఎల్ మూడీ అని చెప్పి లెగు అని చెప్పి తనను లేపుతూ ఉంటున్నాడట. ఇదేంటి ప్రభువా, పొద్దున్నుంచి నీకోసం నేను ప్రయాసపడుతూనే ఉన్నాను, ఎక్కడెక్కడికో నన్ను నడిపించావు, చాలా సువార్తలు చేస్తున్నాను, మళ్ళీ ఇప్పుడు లేపుతావేంటి? 3 గంటలైనా పడుకొని మళ్ళీ పొద్దున్న ప్రార్థనకు నేను లెగవాలి కదా అని అనుకుంటున్నాడట. లేదు నువ్వు లెగు అని చెప్తే లేచాడట. వెళ్ళు, నీ వీధిలోకి వెళ్ళు, నేను చెప్పే వీధిలోకి వెళ్ళి అని చెప్తే సరే అని చెప్పి ఇష్టం లేకపోయినా ఆయన ఏం చేస్తాడట, బయట వీధిలోకి వచ్చి అలా నడుస్తూ ఉంటుంటే దేవుడు అంటున్నాడట, అక్కడ కరెంటు పోల్ కనబడుతుంది కదా నీకు అని అంటే, కనబడుతుంది ప్రభువా అని అంటే, చూడు ఆ పైన చూడు అని అంటుంటే ఆ పైన చూసేసరికి ఒక ఆయన కరెంటు పోలు ఎక్కుతున్నాడు. ఏం చేస్తున్నాడు? చెప్పండి, ఏం చేస్తున్నాడు? కరెంటు పోలు ఎక్కుతున్నాడు. అంతే, అక్కడి నుంచి మళ్ళీ ఏం లేదు. దేవుడు ఇంకేం చెప్పలే, అక్కడితో దేవుడి మాట కూడా ఆగిపోయింది. ఇక వెంటనే డిఎల్ మూడీ మరి ఆ యొక్క పరిస్థితిని చూసిన వెంటనే ఆయనలో తెలియని భారం వచ్చి ఆ కరెంటు పోల్ దగ్గరికి వెళ్ళాడు.
వెళ్ళి అయినా ఇష్టం లేకుండానే వెళ్ళి ఆ అబ్బాయిని దిగమన్నాడు. దిగమన్న తర్వాత ఆ అబ్బాయి విసుక్కుంటూ దిగిన తర్వాత, ఎందుకు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, నా ఏంటి నీ పేరేంటి అమ్మా, నీ పేరేంటి అన్నట్టు, నా పేరుతో నీకేం పని, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని అన్నాడంట. అని అనగానే డిఎల్ మూడి అన్నాడంట, దిస్ ఈజ్ మై బిజినెస్ అన్నాడంట. హల్లెలూయా. ఇదే నా పని, నువ్వు ఎందుకు ఆ యొక్క కరెంటు పోల్ ఎక్కుతున్నావో దేవుడు నాకు చూపించాడు, నన్ను నడిపించాడు. ఈరోజు నీ యొక్క ఆత్మహత్యను ఆపడమే నా పని. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పి మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అన్నట్టే దిస్ ఈజ్ మై బిజినెస్ అని చెప్పి ఆయనకు కొన్ని మాటలు చెప్పి ఆ రోజు రాత్రంతా ప్రార్థనలు గడిపి ఆయన తన ఇంటికి పంపించాడట. తర్వాత ఆయన మార్పు చెందాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి సమయమందును, అది ఏ సమయమైనా, అది రాత్రి సమయమైనా ఉదయకాల సమయమైనా, ప్రభువు మనల్ని ఏ విషయాలను కొరకైనా ప్రేరేపించి ప్రార్థన చేయమంటూ ఉంటున్నప్పుడు మనం చేయడానికి ఇష్టపడుతూ ఉండాలి. హల్లెలూయా. రెండవది చూద్దాం. మొదటిది బలిపీఠపు ప్రార్థన. అది మన ఆత్మీయ ఎదుగుదల కొరకు మనము చేసుకోవాల్సినటువంటి ప్రార్థన. హల్లెలూయా. రెండవది సహవాసపు ప్రార్థన. ప్రతి విధమైనటువంటి ప్రార్థన, మనకు కుటుంబ ప్రార్థన ఉంది, తర్వాత ఆదివారపు ఆరాధన ఉంది, ఆల్నైట్ ప్రేయర్లు ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, పురుషుల కూడుకలు ఉన్నాయి, స్త్రీల కూడుకలు ఉన్నాయి. ఎంతమంది మనము కాగలుగుతున్నాము? ఆదివారపు ఆరాధనకి బాగానే వస్తున్నాం, ఒకరిద్దరు అనుకుందాం. ఉపవాస ప్రార్థనకి 100కు 100% హాజరు ఉంటుందా? ఇంకా దాని తర్వాత ఆన్లైన్ ప్రేయర్కి 100కు 100% హాజరు ఉంటుందా? ఇంకా పురుషుల కూడికకి 100కు 100% హాజరు ఉండగలుగుతుందా? మన పనిపాట్లు కొంచెం వీలైనంత వరకు మనం రాగలిగితే, హాజరు కాగలిగితే, అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క సహవాసంతో కూడినటువంటి ప్రార్థన చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి విధమైనటువంటి ప్రార్థనలో మనం కుటుంబ ప్రార్థన తీసుకుందాం. ఏం తీసుకుందాం? కుటుంబ ప్రార్థన. మనం బేసిక్స్ కదా నేర్చుకోవాలి. మొదటిది ఒంటరి ప్రార్థన, రెండోది ఏంటి? కుటుంబ ప్రార్థన. యోబు ఏం చేస్తున్నాడంటే 1వ అధ్యాయం 5వ వచనంలో లేదా ఆ కింద వచనంలో ఉంటుంది, యోబు తన యొక్క కుటుంబం నిమిత్తం, తన కుమారుల నిమిత్తం, తన ఊహల్లోనైనా వాళ్ళు దేవుణ్ణి దూషిస్తున్నారేమో, లేకపోతే ఊహల్లోనైనా పాపాల్లో ఉన్నారేమో అని చెప్పి ఊహించుకొని, చేశారన్నట్ల అక్కడ చేశారని రాయబడలేదు కానీ ఊహించుకొని వారి ఒక్కొక్కరి నిమిత్తం ఏం చేస్తున్నాడట? వారిని పిలిపించి బలులను అర్పిస్తున్నాడు. హల్లెలూయా. అది నేను ఒక 5 సంవత్సరాల క్రితం ఒకరికి ఇలా చెప్పానన్నమాట. ఇది కుటుంబ ప్రార్థన అండి. యోబు తన కుటుంబాన్ని అంతటినీ కూడా కుటుంబ ప్రార్థనకి ఆహ్వానిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉంటున్నాడు. పిలిచి ఒక గృహ నిర్వాహకునిగా నిలవబడుతూ ఏం చేస్తున్నాడట? ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటున్నాడు. కుటుంబ ప్రార్థనలో జరగాల్సినవి ఒక ప్రార్థన, ఒక వాక్యము, అంత మాత్రమే కాకుండా ఈరోజు మీ పిల్లలు లేదంటే మీరు ఏం చేశారో, ఎటువంటి సమస్యలతో ఉన్నారో అవి అక్కడ కూడా పంచుకోగలిగితే ఇంకా మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కుటుంబ ప్రార్థన అనేది మనం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పద్ధతి. యోబు తన కుటుంబం అంతటిని పిలుస్తూ ఉంటున్నాడు, కూర్చోబెడుతున్నాడు, వారిని పరిశుద్ధపరుస్తున్నాడు, వాళ్ళ కొరకు బలులు నర్పిస్తున్నాడు, దాని తర్వాత విందు చేస్తున్నాడు. మరి మన 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 గృహాలలో ఎంతవరకు కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి? ఎంతవరకు సహవాస ప్రార్థనలకు మనం వెళ్తున్నాము? ఒక నలుగురం కూర్చొని ఒక సహవాసాన్ని కోరుకోగలుగుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విధమైనటువంటి ప్రార్థనల్లో కుటుంబ ప్రార్థన కూడా ఒక్కటే. అది మనకి ప్రాముఖ్యమైనటువంటి పద్ధతి. అది మరి ప్రాముఖ్యమైనటువంటి పద్ధతి. కుటుంబ ప్రార్థనలో మనం సరి అయిపోతే మనకు ఆదివారం ప్రార్థనకి రావడానికి చాలా ఇష్టపడతాం, శనివారం ప్రార్థనకి రావడానికి చాలా ఇష్టపడతాం, ప్రతి సహవాసాలకి మనం రావడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాము. కాబట్టి కుటుంబ ప్రార్థన చాలా వరకు మనం చేయగలిగితే చాలా బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి కుటుంబ ప్రార్థనలో చూడండి, పౌలు శీలల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు శీలలు ఎప్పుడైతే సహవాసంతో ఆ యొక్క జైల్లో ఉంటూ ప్రార్థన చేస్తూ ఉంటున్నారో వాళ్ళ బందీలన్నీ కూడా విడిపోయాయంట. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యలు తెగిపోయాయంట. బోండాలుగా వేసినటువంటి సంఖ్యలన్నీ కూడా
వాళ్ళకి తెగిపోయాయంట. అప్పుడు ఆ జైలు అధికారి భయపడి పారిపోతూ ఉంటుంటే మళ్ళీ పౌలు వచ్చి అతన్ని ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. సహవాసపు కూడికలలో మనం ప్రార్థన చేయగలిగితే, కొంత సహవాసం నేర్చుకోగలిగితే, నీకు రాని ప్రార్థనను కూడా సహవాసంలో ఉండటం ద్వారా నువ్వు నేర్చుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు లేని నడిపింపు కూడా సహవాసంతో ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఆత్మ నడిపింపు కలిగిన వాడవై రాత్రి ఒంటరి ప్రార్థన చేసుకోవడానికి కూడా అది ట్రిగర్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నలుగురంగా కలుస్తూ ఉంటున్నప్పుడు మనం ఏవేవో మాటలు మాట్లాడుకుంటున్నాం, అది మంచిదే. కానీ అందులో ఒక్క మాటనైనా దేవుని మాటలు మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటూ ప్రభు ఈ విషయంలో ఏం చేయాలనుకుంటున్నాడు నాకు అర్థం కావట్లేదు, ఈ విషయంలో మా కోసం ప్రార్థన చేయండి. ఎవరినైనా ఒక సహవాసాన్ని కోరుకొని మనం అడగగలిగితే ఇంకా మంచిది. సేవకులకి మనం చెప్పుకోగలిగితే ఇంకా మంచిది. లేదంటే ఎవరైనా దగ్గరగా ఉంటున్నటువంటి సహవాసులను కూర్చొని వారితో ప్రార్థన చేయగలిగితే ఇంకా మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అబ్రహాము సహవాసం నుంచి తప్పిపోయినటువంటి లోతు ఏం చేశాడట? ఎక్కడికి వెళ్ళాడు? మొదటిగా సొదొమ గొమొర్రాను చూశాడు. చూచి ఏం చేస్తున్నాడట? సొదొమకు దగ్గరగా వేసుకున్నాడు గుడారాన్ని. తర్వాత సొదొమ గవిని దగ్గర ఉన్నాడు. తర్వాత సొదొమ లోపలికై వెళ్ళిపోయాడు. సొదొమలో నాయకునిగా నిలవబడిపోయాడు. హల్లెలూయా. అంటే బబులోను వంటి ప్రాంతం, అంటే ఇప్పుడు బబులోన్ని ఎలా పోలుస్తున్నారంటే లాస్ ఏంజలస్ అనేటువంటి ఒక దేశం ఉంది అమెరికాలో. అక్కడ లేనటువంటి పాపమే లేదు. అక్కడ లేనటువంటి పాపమే, అసలు యేసు ప్రభు అనే మాట కూడా ఆ దేశంలో కూడా ఉండదు. ఇక అందరూ పాపానికి బానిసలైపోయి అదే ఎంజాయ్మెంట్గా తిరుగుతూ ఉంటున్నారు. హల్లెలూయా. అటువంటి ప్రదేశాలలో ఎక్కడ ఉంటున్నాడట? లోతు నిలవబడిపోయాడు. తన కుటుంబాన్ని కుటుంబారాధనలో పెంచినటువంటి ఆ యొక్క అబ్రహాము దగ్గర, అబ్రహాము యొక్క సహవాసం నుంచి వేరైపోయినటువంటి లోతు ఇప్పుడు ఏం చేశాడట? కుటుంబాన్ని తీసుకుని వెళ్ళి అన్యుల కుటుంబాలలో, అన్యుల పద్ధతులలో, అన్యుల పండగలలో, అన్యుల వివాహ కార్యక్రమాలలో వాళ్ళని తీసుకొని పెడతా ఉంటున్నప్పటికీ చివరికి లోతు కుటుంబం పరలోకం చేరకుండగా అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎంత జాగ్రత్తగా మనం ఉండగలగాలి అంటే సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక కంచి దేవుడు వేస్తూ ఉంటున్నాడు. ఈ మందిరంలో ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నామో మనకు తెలియని కంచి ఏముందట? మన చుట్టూరు ఉంది. హల్లెలూయా. ఇది సహవాసం కనుక, ఇది దేవుని పరిశుద్ధమైనటువంటి సహవాసం కనుక తెలియని కంచి ఏముందట? చుట్టూ ఉంది. కాబట్టి సహవాసంలో ఉండుట మంచిది. రెండోదిగా మనం ఒకవేళ కుటుంబారాధన చేయగలిగితే ఏం జరుగుతుంది అంటే, అబ్రహాము బలర్పించడానికి కొండపైకి వెళ్ళాడు. కొండపైకి వెళ్ళిన తర్వాత బలికి బదులుగా ఎవరిని పెట్టాడట బలిపీఠం మీద? చెప్పండి, బలికి బదులుగా ఎవరిని పెట్టాడు బలిపీఠం మీద? ఇస్సాకును పెట్టాడు. ఇస్సాకు మారు మాట్లాడకుండా అక్కడ ఏం చేస్తాడంటే బలిపీఠం మీద బలిగా సిద్ధపడిపోయాడు. కారణం, తన తండ్రి యొక్క ప్రార్థన బలిపీఠాన్ని గమనించాడు. హల్లెలూయా. వారికి జరిగినటువంటి ఆ ఆరాధనలు, దేవుని పద్ధతి విషయాల్లో వాళ్ళు ఎంత ఖచ్చితంగా ఉంటారో తన కొడుకు గమనించుకున్నాడు. కాబట్టి తన తండ్రి చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని అనుమతించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు వెళ్ళడానికి ఆ యొక్క అబ్రహాము యొక్క బలిపీఠపు ప్రార్థన, అబ్రహాము ఆ యొక్క కుటుంబాన్ని పెంచినటువంటి విధానము. కాబట్టి మనం బలిపీఠపు ప్రార్థనను కానీ సహవాసపు ప్రార్థనను కానీ మనం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోకూడదు. హల్లెలూయా. ఎంత మాత్రమును దీన్ని నిర్లక్ష్యము చేయకుండా మనం నిలవబడగలిగితే ప్రభు మనకు కావలసినటువంటి ప్రణాళికల చేత ఆయన నిలవబెట్టుకుంటూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది చూడండి, మొదటిది ఏంటంటే ఆత్మ వలన ప్రతి సమయమునందున ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమైన పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. హల్లెలూయా. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మెలకువగా ఉండమంటున్నాడు. మొదటిది బలిపీఠపు ప్రార్థన, మన ఆత్మీయ అభివృద్ధి కొరకు మనం కొంత మెలకువగా ఉండాలి. రెండోది మన కుటుంబం యొక్క క్షేమం కొరకు మనం మెలకువగా ఉండాలి. మూడోది సంఘ క్షేమం కొరకు మనం మెలకువగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.
అబ్రహాము తన ఒంటరి జీవితాన్ని బలిపీఠాలతో మొదలుపెట్టాడు. అబ్రహాము తన కుటుంబాన్ని కుటుంబ ప్రార్థనలతో పెంచి తన కుమారునికి తన యొక్క ప్రార్థనను అలవాటు చేశాడు. కాబట్టి ఆ యొక్క ఇస్సాకుకు అర్థమయ్యేలా చేశాడు. మూడవదిగా అబ్రహాము లోతుని తన సంఘం అనుకున్నాడు, తన సహోదరుడు అనుకున్నాడు. హల్లెలూయా. నిజంగానే సహోదరుడు వెళ్ళి ఏం చేస్తున్నాడట, అబ్రహాము దేవుని దగ్గరికి వచ్చి అబ్రహాముతో దేవుడు ఎప్పుడైతే సొదొమ గొమొర్రాను నాశనం చేస్తున్నాను అనగానే అందులో లోతు ఉన్నాడని గమనించి అబ్రహాం ఏం చేస్తున్నాడట, లోతు కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడంటే, ప్రభువా అందులో 50 మంది ఉంటే నువ్వు కనికరించవా? ప్రభువుకి ఏం చెప్తున్నాడంటే, తన అవసరత కంటే ఏం చెప్తున్నాడంటే దేవుని అవసరత అందులో ఎంత ఉందో తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. హన్న కూడా అలాగే అనుకుంది. హన్న యొక్క కార్యం జరగడానికి నేను అనుకున్నటువంటి సొల్యూషన్ ఏంటి అని అంటే, హన్న ప్రతి సంవత్సరం మందిరానికి వస్తుంది, అన్నిటినీ గమనిస్తుంది. ఈసారి తనకు కలిగినటువంటి నిందను బట్టి ఏమనుకుందంటే, ప్రభువుతో ఏం చెప్తుందనంటే, నేను వీళ్ళందరినీ చూశాను కాబట్టి నేను నా కుమారుడిని ప్రత్యేకంగా పెంచుతానని అలాంటి మాటలు మాట్లాడకుండా ఏం చెప్తుందంటే, నా కుమారుడికి క్షౌరపు కత్తిని రానియను, నా కుమారుడికి మద్యాన్ని నేను అలవాటు చేయను అని చెప్పి నాజీరు వ్రతాన్ని దేవుడికి తెలిసేలా చేస్తుంది. హల్లెలూయా. అంటే ఒకవేళ నువ్వు కుమారుని కనుక ఇస్తే నీ అవసరాన్ని కూడా తీర్చేటువంటి ఒక అవసరం నా కుమారుడి ద్వారా నేను జరిగిస్తాను. హల్లెలూయా. తన ఆశ అంతా ఉంది. తన ఆశ అయితే ఒక కుమారుడు పుట్టాలి. తన ఆశను అడిగే ముందుగా ఏం చేస్తుందట, దేవుడికి తన ఆశలో దేవుని యొక్క అవసరత ఎంత ఉందో ముందుగా తెలియజేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైనా మనకి ఏదైనా ఆశలు ఉంటే ప్రభు అవసరత అందులో ఎంత ఉందో ప్రభువుకి మనం తెలియపరచాలి. ఇలా అబ్రహాం అడిగినట్లుగా మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు నువ్వే వారిని దండిస్తే మరి ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చడం ఇంకెందుకు అని చాలామంది అంటూ ఉంటారు. ప్రభువా నువ్వు రోషం కలిగిన దేవునివి కదా అని గుర్తు చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబ్రహాం ఎలా అడుగుతున్నాడంటే, ఇప్పుడు 50 మంది ఉంటే నువ్వు రక్షించవా? 50 మంది పరిశుద్ధులు ఉంటారు, వారిని నువ్వు రక్షించకపోతే ఎలా ప్రభువా అని అంటుంటే దేవుడు కొంత కరిగిపోతూ ఉంటున్నాడు. దాని తర్వాత 30 మంది ఉంటే చూడొచ్చు కదా. దాని తర్వాత ఇంకొక్క మారి నిన్ను అడుగుతాను ప్రభువా, ధూళినైనా నేను నిన్ను అడగ తెగించుచున్నాను అంటున్నాడు. చూడండి, అబ్రహాము అడిగిన పద్ధతి. సంఘక్షేమం కొరకు మనం పని చేయాలని అంటే ప్రభువుని అడిగే పద్ధతి. సంఘంలో ఏదైనా జరుగుతూ ఉంటున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగేటువంటి వైఖరి. హల్లెలూయా. మాన్యంగాను దాని తర్వాత వారి అవసరతనే వారికి తెలియజేసేంతగా మనం అడగగలిగితే, అబ్రహాం అడిగినట్లుగా, హన్న అడిగినట్లుగా, ఆ యొక్క మోషే అడిగినట్లుగా మనం అడగగలిగితే అప్పుడు అవసరతను బట్టి వారు తిరుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు త్రిప్పబడటమే మనకు కావాలి కనుక సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇలా పని చేయగలిగితే చాలా బాగుంటుంది. అబ్రహాము ఇలా పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఇక దేవుడు 10 మంది వచ్చేసరికి ఇక ఆగిపోయిన తర్వాత లోతు ఆ 10 మందిని చూడండి, అబ్రహాము 10 మంది వరకు కంచెనేసాడు. ఎవరి కొరకు ఇదంతా చేశాడు? లోతు కొరకు చేశాడు. లోతు కుటుంబంలో 10 మంది కంటే లోపుగానే ఉన్నారు. ఒక 8 మంది లోతుతో కలిపి 8 మంది ఉన్నారు. వారందరినీ ఇప్పుడు అబ్రహాము ఎంత బాధ్యతగా ప్రార్థన చేశాడో, ఎవరి కొరకైతే ప్రార్థన చేశాడో ఆయన మాత్రం బాధ్యతగా లేకుండా అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కడే రక్షించబడ్డాడు కానీ తన కుటుంబం ఇక రక్షించబడలేకపోయింది. కారణం సంఘ క్షేమాభివృద్ధి కొరకు, తన కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు ముందు నుంచి పని చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి చెప్తే అయిపోతుందండి, ఒక్కసారి చెప్తే అయిపోతుందా? ఈరోజు వచ్చారు కదా మీరు ప్రతి ఆదివారం రండి అని చెప్పి ఒకసారి చెప్తే అయిపోతుందా? వారు వెళ్ళిపోయిన తర్వాత ఒకరైనా వారి నెంబర్ తీసుకొని మనం ఫోన్ చేసి ఈ ఆదివారం వాక్యం నచ్చిందా అండి, ఈ ఆదివారం వాక్యం మనం బాగా బలపడ్డాం కదా, మీకు ఏ వాక్యం నచ్చింది, మీకు ఏదైనా సందేహాలు ఉన్నాయా, అలా మనం అడగగలిగితే ముందు నుంచే మన క్షేమాభివృద్ధిని మనం కంటిన్యూ చేయగలిగితే, లోతు అబ్రహాము 10 మందిని కాచాడు. లోతు ఎవరినైతే కాయాలనుకున్నాడో అతను మాత్రం ఆ 10 మందిని విడిచిపెట్టి అతను మాత్రమే నిలవబడ్డాడో లేదో కూడా సరిగా తెలియనటువంటి పరిస్థితి. హల్లెలూయా,
హల్లెలూయా. క్షేమాభివృద్ధి కొరకు పని చేయాలి, మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఎప్పుడు తప్పిపోతాడో ఏంటో, ఎప్పుడు తప్పిపోతుందో ఏంటో, ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో ఏంటో అని చెప్పి మనం మెలకువగా ఉండి నిలవబడాలి. హల్లెలూయా. అలా మెలకువగా ఉండాలంటే ఏం చేయాలట? సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. నీతి అనేటువంటి దట్టిని కట్టుకుంటూ ఉండాలి. రక్షణ అనేటువంటి స్థిరత్వాన్ని మనం రక్షణలో స్థిరంగా నిలవబడతా ఉండాలి. వాక్యం అనేటువంటి ఖడ్గం ఉండాలి. ఎవరైనా కొత్తగా వస్తున్న వాళ్ళు సడన్గా ఇది ఏంటండి నాకు అర్థం కాలేదని అంటే మనం తెల్లమోకాలు వేయకూడదు. ఆ టైంకి మనం వాక్యం నేర్చుకోగలిగితే, ఒకవేళ వాక్యం నేర్చుకోకపోయినా బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడే నీకు తెలియజేస్తాడు. మన ఆత్మ చేత మనం ప్రతి సమయంలో సిద్ధంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడట? మనల్ని కట్టడి వేసి మన నోటికి ఆయనే ఒక బోరగా మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ మనకు తెలియని విషయాలేం కాదు, మనం కొంత నిర్లక్ష్యం చేసిన విషయాలు ఇవి. మనం మరలా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాల్సినటువంటి విషయాలు ఇవి. మొదటిది, అన్ని సమయాలలో మొదటిది ప్రాముఖ్యమైనటువంటి సమయం ఒంటరి సమయం, ఒంటరి ప్రార్థనా సమయం. అన్ని విధమైనటువంటి ప్రార్థనల కంటే ప్రాముఖ్యమైనటువంటి సమయం కుటుంబ ఆరాధన సమయం, ఆదివారపు ఆరాధన సమయం. అన్ని విషయాల్లో కంటే ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి ప్రెషర్ అయినటువంటి స్థితి ఏంటి అంటే సంఘం కొరకు మనం చేయాల్సినటువంటి క్షేమాభివృద్ధి. అది తరచుగా చేయబడాల్సినటువంటి విధానం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఉండగలిగితే ప్రభు సర్వాంగ కవచం ఉంది వీడికి, సర్వాంగ కవచం ఈమె ధరించుకుంది. ఈమెను చూశాను కాబట్టి అప్పుడు ఆయన ఉపచారం చేయడానికి మన దగ్గరికి వచ్చి మనకి ఒక ప్లేట్ని పెట్టి అందులో మనకు కావాల్సినటువంటి ఆశీర్వాదం అంతటినీ కూడా అందులో నింపుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆయనే పరిచర్య చేస్తాడట. ఆయన మనల్ని ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి మనల్ని ఒక గెస్ట్గా నిలవబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనిపెడుతూ ఉంటున్నప్పుడు ఎవరైతే సర్వాంగ కవచం వేసుకొని మెలకువగా ఉన్న వాళ్ళని ప్రభు ధన్యులు అని పిలుస్తూ ఉంటున్నాడు. కాబట్టి చాలా శోధనలు ఉంటున్నాయి. ఆ యొక్క అపవిత్రాత్మల యొక్క దాడి ఎంతగానో ఉంటుంది. ఏంటట? సమూహాల చేత మనము పోరాడబడుతూ ఉంటున్నాము. అక్కడ ఒక మాట ఉంటుంది, ఇదంతటి వేసుకొని మీరు నిలవబడుడి. హల్లెలూయా. సర్వాంగ కవచం అంతా ఉంచుకొని కూడా మనం పడుకుండిపోతే, అంటే కొంచెం మెలకువగా లేకపోతే ఇక అంత నేర్చుకొని ఏం లాభం? మనకు రక్షణలో స్థిరత్వం తీసుకొని ఏం లాభం? మనకు అంత వాక్యం తెలిసి ఏం లాభం చెప్పండి? కాబట్టి ఇంత తెలుసుకున్న మనం ఒంటరి ప్రార్థనను చేయాలి. కుటుంబ ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా మనం నిలవబడుతూ ఉండాలి. సంఘక్షేమం కొరకు మనం తరచుగా పనిచేస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెన్ డయాంగ్ అనేటువంటి ఒక మిషనరీ ఉన్నాడు. మనకి ఇంతకుముందు సబీనా కూడా ఆ యొక్క మిషనరీ రిపోర్ట్ని చెప్పింది. నిజంగా నేను మిషనరీ రిపోర్ట్స్ని ఆ యొక్క మిషనరీ రిపోర్ట్స్ చేస్తూ ఉంటున్నప్పుడు ఆ మిషనరీలు అందరి గురించి తెలుసుకోవడం నాకు నిజంగా చాలా బాగుంది. ఆ రోజు నేను కొత్త మిషనరీ చాలా బాగుంది అనుకున్నాను ఈ మిషనరీ గురించి. ఆయన చేసిన ఒకే ఒక్కటి ఏంటంటే చైనాకి వెళ్ళాడు. ఆయనకి 4 కుమారులు 1 కుమార్తె. ఏంటండి? 4 కుమారులు 1 కుమార్తె. ఆ 4 కుమారులు 1 కుమార్తెని బాక్సర్ యుద్ధం నుంచి కాపాడలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన నా కుమారులు కుమార్తెల కంటే ఇక్కడ పరిశుద్ధులు ఉన్నారు, క్రైస్తవులను చంపేస్తున్నారు, కాబట్టి వీరిని నేను క్షేమమైనటువంటి స్థలాలకి నేను పరిగెట్టిస్తానని చెప్పి ఆయన క్షేమమైనటువంటి స్థలాలకి వాళ్ళందరినీ నడిపించాడు. చివరికి ఈ కుటుంబం దొరికిపోయిన తర్వాత ఈ కుటుంబం అంతటినీ చంపేశారు. ఒక అబ్బాయిని విడిచిపెట్టారు. విడిచిపెట్టిన తర్వాత చూడండి, ఆ అబ్బాయి ఒక 3 నెలలు 4 నెలల తర్వాత వచ్చిన తర్వాత మీ కుటుంబం అంతటినీ చంపేశారు కదా, ఇంకా బాక్సర్ యుద్ధం అయిపోయింది కదా, ఇక సామాన్య ప్రజలు ఉన్నారు. అదే స్థలానికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను వాళ్ళని ఎప్పుడో క్షమించేశాను, వాళ్ళ గురించి నేను ప్రతీకారం నేను చేయాలనుకోవట్లేదు. ఆ చంటి బిడ్డకి అది ఎవరు నేర్పించారని అంటే తన యొక్క తండ్రి చేస్తున్నటువంటి ఆ ఒంటరి ప్రార్థన, ఆ యొక్క క్రైస్తవులను తప్పించేటువంటి ఆ పద్ధతిని తన కుమారుడు గమనించి నా లైఫ్ కంటే, నా యొక్క జీవితం కంటే ఇతరుల కొరకు నేను ఒక విజ్ఞాపనకర్తగా నిలవబడాలి.
ఇతరుల కొరకు నేను ఎక్కువగా పని చేయాలి, ఇతరుల సమస్యలలో, ఇతరుల యొక్క బాధలలో, వారికి మానసికమైనటువంటి పరిస్థితుల్లో నేను కూడా కొంత ఆదరణను దయచేయాలని నిలవబడ్డాడు. హల్లెలూయా. ఆ చెన్ డయాంగ్ అనేటువంటి ఒక తండ్రి నేర్పించినటువంటి పాఠం కుమారుడు దాని తర్వాత ఆ యొక్క పగను పెంచుకోలేదు, కానీ అంత తన కళ్ళ ముందే చంపేసినటువంటి ఆ యొక్క కుటుంబం అంతటిని చూసి కూడా వారందరినీ నేను క్షమించాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక్కసారో ఆ ఒక్కరోజే జరిగినటువంటి పరిస్థితి కాదు. తన తండ్రి క్షేమాభివృద్ధి కొరకు తన కుటుంబాన్ని తరచుగా పెంచుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన కొరకు, అలాగే పూర్ణమైనటువంటి పట్టుదలతో ప్రతి పరిశుద్ధుల కొరకు మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చేసినప్పుడు దేవుడు మనల్ని ధన్యులని పిలుస్తాడు. దేవుడు మనల్ని ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి మనకు ఉపచారం చేయడానికి ఇష్టపడతాడు. దాని తర్వాత ఆ సర్వాంగ కవచాన్ని వేసుకున్న తర్వాత కూడా మనం నిద్రపోతే, మెలకుగా లేకపోతే, చూడండి ఆ యొక్క దేవుడు వచ్చాడట, కన్యకులు సిద్ధపడుతూ ఉంటున్నారు. 10 మంది నిద్రపోయారు, కానీ కేక వినిపించినప్పుడు 5 మాత్రమే నిలవబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. 10 మంది నిద్రపోయారు, కానీ కేక వినిపించినప్పుడు ఎవరైతే మెలుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే దేవుని యొక్క ఆ యొక్క పరలోకపు ద్వారంలోనికి వారికి ఆస్కారం, అవకాశం. హల్లెలూయా. కాబట్టి మన కుటుంబాన్ని లోతు వలె మనం తరచుగా గనక మనం క్షేమాభివృద్ధిలో పెంచకపోతే, ప్రతి విషయాన్ని మనం అడగకపోతే మనం ఒక్కరివే పరలోకం వెళ్తాం. ఒకవేళ మనలో పరిశుద్ధత ఉంటే మన కుటుంబ సంగతి ఏమో తెలియదు. హెజ్కేల్లో ఉంటుంది, 3 పేర్లు 4 సార్లు అక్కడ రాస్తాడు. వీరిని బట్టి మాత్రమే, వీరి నీతి మాత్రమే వీరిని రక్షించింది అంటాడు, కానీ వీరి నీతిని బట్టి వారి కుటుంబాన్ని రక్షించింది అని రాయబడి ఉండదు. హల్లెలూయా. కాబట్టి మీ నీతి వరకు మాత్రమే మీరు రక్షించబడాలని అనుకుంటే మీరు క్షేమాభివృద్ధి కొరకు తరచుగా ఏ పని చేయలేనట్టుగానే లెక్క. కాబట్టి మనం మన కుటుంబాల కొరకు, మన సంఘ క్షేమం కొరకు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలాలలో, సహవాసాలలో, ప్రార్థనలలో మనం నిలవబడితే ఎంతగానో మరి దేవుడు దానిని చూసి ఆనందిస్తూ ఉంటాడు. ప్రభు దేవుడిచ్చినటువంటి ఈ మాటలను దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. రండి మనం ప్రార్థన చేద్దాం. రండి మనం ప్రార్థన చేద్దాము. దేవుడు సరి అయిన ప్రార్థన మనం అడుగుతూ ఉంటున్నాడు. సరి అయిన ప్రార్థనలో ఒంటరి ప్రార్థనని ప్రాముఖ్యంగా నిలవబడమంటున్నాడు. ప్రార్థన